నెల్లూరు జిల్లా వెంచమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈవో పీఆర్డీగా బాధ్యత నిర్వహిస్తున్న గోపీకృష్ణ పంచాయతీ ఈవోగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పనిచేస్తున్న శివకుమార్ సస్పెన్షన్ కు గురి కావడంతో ఆయన స్థానంలో గోపి శ్రీనివాసులకి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ సృజన, జూనియర్ సహాయకులు శ్రీనివాసులు, పంచాయతీ సిబ్బంది, రాయుడు పాల్గొన్నారు. గుంటుపల్లి గోపి శ్రీనివాసరావు నేను వెంచమూరు మండల పరిషత్ కార్యాలయంలో డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేయచ్చు. డిపిఓ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున వెంచమూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఎఫ్ఏసీగా బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. దాంతోపాటు ఈ యొక్క గ్రామ పంచాయతీలో శానిటేషన్ విషయంలో కానీ సమస్యల విషయంలో కానీ అందరితో కలుపుకొని అందరి సహకారంతో ముందుకు వెళ్ళి గ్రామాభివృద్ధికి పాటుపడతానని చెప్తున్నాను. ప్లస్ దీంతోపాటు అందరూ కూడా మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు సకాలంలో పన్నులు చెల్లిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించవలసిందిగా అందరూ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లస్ శానిటేషన్లో భాగంగా అందరూ కూడా వారి వారి గృహముల ముందు శానిటేషన్ డస్ట్బిన్స్ ఇచ్చున్నాం కాబట్టి డస్ట్బిన్లో పొడి చెత్తను తడి చెత్తను సపరేట్గా వేసి ఉదయం వచ్చే హరిత రాయబారులకు అందజేయవలసిందిగా కోరుచున్నాము. దీనివల్ల గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, వీధులు పరిశుభ్రంగా ఉంటాయి, అనారోగ్య కారణాలు లేకుండా అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్తున్నాను. దీంతోపాటు ప్రధాన సమస్యలైన స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ మరియు డ్రైనేజ్ వ్యవస్థను కూడా అందరి సహకారంతో నాయకులు, ప్రజలు అందరి సహకారంతో వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను కూడా కొంత సమయం భావనతోటి వాటిని కూడా పరిష్కారం చేస్తానని మీకు తెలియపరుచుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలు మే నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్ హౌస్పేట ఎస్బీఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభవేళ. స్వాగతం సుస్వాగతం. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు, కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి. Hi Nilor, please subscribe to N3 TV.